2 నియోజకవర్గాలకు 4 మండలాలకు 5 గ్రామాలతో పాటు వేలాది మంది ప్రజలు మరియు వందలాది మంది కార్మికులకు జీవనాధారమైన రహదారిని తక్షణమే పునర్నిర్మించాలని బీజేపీ నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరకాల మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిలో చివరి 750 మీటర్ల భాగం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉంది. ఈ రహదారిని చివరిసారిగా 1996-97 సంవత్సరంలో నిర్మించారు. దాదాపు 3 దశాబ్దాలుగా పునర్నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగాలు మరియు ఇతర నిత్యావసరాల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే గ్రామ ప్రజల రహదారి అవసరం. 27 సంవత్సరాలైంది రోడ్డు గొల్లపాలెం బెంగళూరు దెబ్బ ఆదాలపురం చంద్రశేఖరపురం మండపం సాలిపేట ఇసుకదొరువు కాటేపల్లి దీనికి సంబంధించిన ఈ రోడ్డు ఎమ్మెల్యే గారి కాడికి పోయి ఈ రోడ్డు గురించి అడిగాం. 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాదులు లేడు. దయచేసి ఈ రోడ్డు వేయాలని కోరుతున్నాం. రోడ్డు సమస్యగా ఉంది, గతులుగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మోహన్ బాబు గారు దీన్ని విజయవంతంగా ఈ రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము. ఇది ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకొని చాలామంది సఫర్ అవుతున్నారు. 9 గ్రామాల ప్రజలు సఫర్ అవుతున్నారు. ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకొని ఈ రోడ్డు కరెక్ట్గా 1/2 కిలోమీటర్ రోడ్డు పూర్తిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు పాలేకుండా నాయన గట్టుకులు రేతులు బావాలన్నా పువ్వులు బావాలన్నా ఏదన్నా బండి వచ్చినా ఏడ పడిపోతామా అనిపిస్తుంది. రోడ్డు అసలు బాగలేదు. వాన వస్తే ఇంతలోకి నీళ్లు ఏదో దయచేత రోడ్డు వేయిస్తే మా పిల్లకాయలు స్కూలుకు పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. బాగా స్కూలుకు పోవాలంటే పసిబిడ్డల్ని ఎట తీసుకురావాలి, మండపం పోవాలా, ఈదూరుకు పోవాలా, చంద్రశేఖరపురం ఇక్కడ దీంట్లో చలటర్లో పెట్టున్నారు స్కూలు. స్టోరుకు పోవాలన్నా ఏదైనా ఇబ్బందే. ముసలిళ్ళమి ఎట్ట పోవాలి, ఎవరైనా పసిబిడ్డలు బండి ఎక్కించుకుంటే ఆడదో చేస్తారా అనిపిస్తుందా. దయచేసి రోడ్డు వరకు